Hi guys, welcome back to my channel Susi Creations. Today I am sharing to you along with beautiful views of Nainital. మరింత ఆలస్యం నైనితాల్ అందాలన్నీ చూసేద్దాం రండి. నైనితాల్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక హిల్ స్టేషన్ అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అంతా కూడా ఈ లేక్ చుట్టూనే ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లేక్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. మైథాలజీ ప్రకారం సతీదేవి యొక్క ఐ ఈ ప్లేస్లో పడిందంట. అందుకే ఈ ప్రదేశంని నైనితాల్ అని అంటారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్లేస్ ఢిల్లీకి డెహ్రాడూన్కి మధ్యలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ నుంచి అయితే 6 hours జర్నీలో మనము ఇక్కడ చేరుకోగలం. ఇదంతా హిల్ ఏరియా అండి. ఈ నైనితాల్ ప్రదేశాన్ని మనం ఒక 2 days ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డే 1 యాక్టివిటీస్ మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ బోటింగ్ అండి. బోటింగ్ చాలా బాగుంటుంది. పర్ హెడ్ 200 రూపీస్ ఇలా తీసుకుంటారు. నైనితాల్ లేక్లో విహరిస్తే ఆ ఆనందమే వేరు కదా. సో అందరము రెడీ అయిపోయాం బోటింగ్ కోసం. చూసారా నైనితాల్ అందాలన్నీ ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి మాత ఒడిలో కూర్చున్నట్లు ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ బోటులో షికార్ చేస్తూ ఉంటే. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆహా అలా హాయిగా పాటలు పాడుకుంటూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. మిగిలిన కంపోనెంట్స్ ఇంకో బోట్లో ఉన్నారండి. వాళ్ళకి కూడా హాయ్ చెప్పేద్దాం. ఈ ఫస్ట్ డేలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈ లేక్లోనే గడిపామని చెప్పొచ్చు. ఇక్కడ వెదర్ ఉంటుంది చూడండి, చాలా కూల్. అయ్య బాబోయ్, ఒక్కొక్కరు ఫ్రీజ్ అయిపోయామంటే నమ్మండి. ఢిల్లీ, ఆగ్రా ఆ ఏరియాస్లో టెంపరేచర్ నార్మల్గానే ఉంటుంది మనలాగే. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి 0 degreesలోకి వచ్చేస్తుంది. ఇంకా మేమైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థర్మల్స్, జర్కిన్స్ ఇట్లాంటివి ఏవి ప్రిపరేషన్ లేకుండా వచ్చేసాం నార్మల్ స్వెటర్స్తో. సో ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాము. నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాంరా బాబు అని కూడా అనిపించింది. అంత కూల్ అనిపించింది అసలు. సో అక్కడికక్కడే షాపింగ్ మొదలెట్టేసామండి. మాల్ రోడ్ షాపింగ్ చాలా బాగుంటుంది. స్వెటర్స్, థర్మల్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజు అయితే ఫుల్గా ఇంకా షాపింగ్ అనమాట. మేమైతే అమిత్ ట్రావెల్స్లో ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. వీళ్ళైతే మాకు మంచి విల్లాస్నే ప్రొవైడ్ చేశారు స్టే కోసము. చూడండి, ఇక్కడ అంబాసిడర్ అనే విల్లా మాకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మొత్తము ప్రతిదీ ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్లో అయితే రూమ్ నుంచి చూసినట్టయితే నైనితాల్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు చూడండి, చూశారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా సూర్యుడు వచ్చేసరికి మా ఒక్కొక్కరికి కొంచెం ప్రాణాలు లేచి వచ్చాయండి. ఇంకా బాగా ఆ ప్రకృతి అందాలని, సన్లైట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా నైట్ టైం అయితే హీటర్స్ని సెట్ చేసుకొని ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఓకే, కొంత బెటర్. ఇక ఫుడ్ విషయానికి వస్తే మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాతో పాటుగా ఫుడ్ కమిటీ కూడా ఫాలో అవుతారండి. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు వచ్చి మేము ఎక్కడ స్టే చేస్తే అక్కడికే వచ్చి మాకేం కావాలో అది ఆర్డర్ తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసేవారు. ఎక్సలెంట్, వెరీ ఎక్సలెంట్ అని అయితే చెప్పలేం, కానీ పర్లేదు, ఎటుబల్ల మనకి. లేదంటే నార్త్ ఫుడ్ అస్సలు మనకు సరిపడదండి. ఇంకా అక్కడ ఫుడ్ తిన్నామంటే డెఫినెట్గా సిక్ అయిపోతాం. మాకు ఇది బాగా సేవ్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన సౌతర్న్ ఫుడ్, ఏపీ ఫుడ్, పప్పు, మన ఆలు కర్రీ అండ్ పన్నీర్ కర్రీ ఇట్లాగా టిఫిన్స్ మనకి ఏది కావాలో అది వాళ్ళు చేసేవారు. కొంత సేవ్ అయిపోయింది.
డే 1 అంతా కూడా ఈ లేక్ చుట్టూ షాపింగ్ అది ఇది అంటూ ఇంకెక్కడే గడిపేసాము. డే 2 అయితే చాలా ప్లేసెస్ కవర్ చేసాము నైనిటాల్లో. డే 2 వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుసి క్రియేషన్స్.